శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి, ఏ రోజు గిరి ప్రదక్షిణ చేయటం వలన ఏ ఫలితాలు కలుగుతాయో పూర్తి వివరంగా తెలుసుకుందామండి. అరుణాచల గిరి ప్రదక్షిణ అంటేనే అరుణాచల క్షేత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినదండి. ప్ర అంటే పాప సంహారం, ద అంటే కామ్యసిద్ధి, క్షి అంటే జన్మరాహిత్యం, నా అంటే జ్ఞాన మార్గంలో ముక్తి. ఈ ప్రదక్షిణ మొత్తము 14 కిలోమీటర్లు ఉంటుందండి. ప్రదక్షిణ చేసే సమయంలో చెప్పులు లేకుండా నిష్టగా ప్రదక్షిణను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన చేయాలనుకునేవారు గిరి ప్రదక్షిణ చేయాలని రమణ మహర్షుల వారు అన్నారని శాస్త్రవచనం. 43 కోణాలున్న శ్రీ చక్రాకారం ఉన్నది కనుక దీనిని సుదర్శనగిరి అని కూడా అంటారండి. అరుణాచలం ఒక బ్రహ్మానంద నిలయం. అరుణగిరి కొండ నిండా అనేక దివ్యౌషధ వృక్షాలు ఉంటాయండి. మనము ప్రదక్షిణ చేసే సమయంలో అవి మనకు శారీరక ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాయండి. శ్రీ రమణాశ్రమం నుంచి ప్రారంభించి పాలితీర్థం, గణేశ ఆలయం, అగస్త్య తీర్థం, ద్రౌపది గుడి, స్కందాలయం, యమలింగం, సిద్ధాశ్రమం, శోణతీర్థం, నైరుతిలింగ, హనుమాన్ గుడి, ఉన్నామలై అమ్మ గుడి, ఉన్నామలై తీర్థం, రామలింగేశ్వరాలయం, రాఘవేంద్ర మఠం, ప్రతిధ్వని మండపం, గోశాల, రాజరాజేశ్వరి ఆలయం, గౌతమాశ్రమం, సూర్యలింగం, వరుణలింగం, ఆది అన్నామలై ఆలయం, రేణుకాలయం, వాయులింగం, అక్షర మండపం, ఈశాన్యలింగం, ప్రవాల పర్వతం, అరుణాచలేశ్వరాలయం, ఇంద్రలింగం, గురుమూర్తం, మామిడి తోట, అగ్నిలింగం, శోద్రస్వామి ఆశ్రమం, దక్షిణామూర్తి ఆలయం. ఇలా గిరి ప్రదక్షిణ సాగుతుందండి. వీటితో పాటు కొండపై ఉన్న స్కందాశ్రమం, విరూపాక్ష గుహ, పాదతీర్థం, గురు నమశివాయ సమాధి, రామదాసు గుహ, జడస్వామి ఆశ్రమాలను సందర్శించుకోవాలండి. అరుణాచల గిరి ప్రదక్షిణను ఆదివారం ప్రారంభించిన వారికి వారి మరణానంతరం శివుని పాదకమలాన్ని పొందుతారండి. సోమవారం ప్రారంభిస్తే ప్రపంచాన్ని పరిపాలించే సామర్థ్యాన్ని పొందవచ్చునండి. మంగళవారం రోజున పేదరికం తొలగిపోతుంది. అలాగే అప్పులు బాధలు తీరిపోతాయి. జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారండి. బుధవారం రోజున అరుణగిరి ప్రదక్షిణ కళలు, సంగీతం మొదలైన వాటిలో రాణిస్తారండి. గురువారం రోజున జ్ఞానులు, యోగుల స్థితిని పొందుతారండి. శుక్రవారం రోజున గిరి ప్రదక్షిణ చేసిన వారికి మరణం తర్వాత విష్ణువు యొక్క పాదకమలాన్ని పొందుతారండి. శనివారం రోజున అన్ని నవగ్రహాలను పూజించిన ఫలితం లభిస్తుందండి. సంతానం లేని దంపతులు 48 రోజుల పాటు తెల్లవారుజామున స్నానం చేసి గిరి ప్రదక్షిణ చేసిన వారికి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందండి. స్మరణాత్ అరుణాచలే అంటే కార్తీక దీపాన్ని దర్శించుకోలేకపోయినా, గిరి ప్రదక్షిణ చేయలేకపోయినా కేవలం అరుణాచల భగవానుని గురించి ఆలోచించడం ద్వారా అంతిమంగా మోక్షం లభిస్తుందండి. కార్తీక దీపం రోజునే 5 సార్లు గిరి ప్రదక్షిణ చేయటం ద్వారా ఘోరమైన పాపాలు చేసిన వారికి కూడా మోక్షం లభిస్తుందండి. భరణీ దీపం సమయంలో ఉదయం 3 గంటలకు మొదటి ప్రదక్షిణను ప్రారంభించాలండి. ఉదయం 7 గంటలకు రెండవ ప్రదక్షిణ, ఉదయం 11 గంటలకు మూడవ ప్రదక్షిణ, 4వ ప్రదక్షిణ కార్తీక దీపం సమయంలో సాయంత్రం 6 గంటలకు మరియు చివరిదైన 5వ అరుణగిరి ప్రదక్షిణ రాత్రి 11 గంటలకు ప్రారంభించాలండి. ఇలా కార్తీక దీపం రోజున 5 సార్లు గిరి ప్రదక్షిణ చేయటం ద్వారా ఘోరమైన పాపాలన్నీ తొలగి మోక్షం సిద్ధిస్తుందండి. ఇది తథ్యం.